సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానికంగా పెనుగొండ రోడ్లో గల అగ్రికల్చర్ డిప్లొమా కళాశాల నందు పనిచేస్తున్న ఒక లెక్చరర్ అదే కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే ఆ అమ్మాయికి చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయమై అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చి కళాశాలలో గొడవ చేశారు. ఈ విషయంపై నిరసన కార్యక్రమం ఈ రోజు అనగా 7/12/2024 శనివారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సమయం, స్థలం, సందర్భాన్ని బట్టి ఉంటుంది. సస్పెండ్ చేయాలి. అగ్రికల్చర్ కాలేజీలో అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడిన లెక్చరర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. పెనుగొండ రోడ్లో అగ్రికల్చర్ కాలేజీలో అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడిన లెక్చరర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. పెనుగొండ రోడ్లో అగ్రికల్చర్ కాలేజీలో అమ్మాయి పై అఘాయిత్యానికి పాల్పడిన లెక్చరర్ను వెంటనే విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. సస్పెండ్ చేయాలి. పెనుగొండ రోడ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీలో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి లెక్చరర్ను వెంటనే అఘాయిత్యాలను వెంటనే కల్పించాలి. అమ్మాయిలకు రక్షణ వెంటనే అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన లెక్చరర్ను వెంటనే డిస్మిస్ చేయాలి. పెనుగొండ రోడ్లో అగ్రికల్చర్ కాలేజీలో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన లెక్చరర్ను వెంటనే డిస్మిస్ చేయాలి. పెనుగొండ రోడ్లో అగ్రికల్చర్ కాలేజీలో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన లెక్చరర్ను ముఖ్యంగా చాలా మారుమూల ప్రాంతాల్లో చదువులు చెప్పేటువంటి గురువులే ఇట్లాంటి చర్యలకు పాల్పడిన చాలా దుర్మార్గమైన విషయం. ఇటువంటి వారిని డిస్మిస్ చేసి ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తే రెండో వ్యక్తి ఇటువంటి చర్యకు పాల్పడకుండా ఉంటాడు. కాబట్టి తక్షణమే ఆ దిశగా ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చాలా మారుమూల ప్రాంతాల్లో చదువులు చెప్పేటువంటి గురువులే ఇట్లాంటి చర్యలకు పాల్పడిన చాలా దుర్మార్గమైన విషయం. ఇటువంటి వారిని డిస్మిస్ చేసి ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తే రెండో వ్యక్తి ఇటువంటి చర్యకు పాల్పడకుండా ఉంటాడు. కాబట్టి తక్షణమే ఆ దిశగా ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చాలా మారుమూల ప్రాంతాల్లో చదువులు చెప్పేటువంటి గురువులే ఇట్లాంటి చర్యలకు పాల్పడిన చాలా దుర్మార్గమైన విషయం. ఇటువంటి వారిని డిస్మిస్ చేసి ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తే రెండో వ్యక్తి ఇటువంటి చర్యకు పాల్పడకుండా ఉంటాడు. కాబట్టి తక్షణమే ఆ దిశగా ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చాలా మారుమూల ప్రాంతాల్లో చదువులు చెప్పేటువంటి గురువులే ఇట్లాంటి చర్యలకు పాల్పడిన చాలా దుర్మార్గమైన విషయం. ఇటువంటి వారిని డిస్మిస్ చేసి ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తే రెండో వ్యక్తి ఇటువంటి చర్యకు పాల్పడకుండా ఉంటాడు. కాబట్టి తక్షణమే ఆ దిశగా ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది.